అంటే మీ అపోజిషన్, మీ మెయిన్ అపోజిషన్ వైసీపీ మరి సిద్ధం చేసుకుంటూ వెళ్తోంది, మరి మీరు ఎలా సంసిద్ధం అవుతున్నారు? మేము సంసిద్ధమే మేడం. సిద్ధం సభలు వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ సిద్ధం సభలన్నీ కూడా అలా చేసుకుంటూ వచ్చారు. కానీ మేము మాత్రం 100% రెడీగా ఉన్నాం. ఈరోజు కాదు, మేము ఇంకా మోర్ బాధ్యతగా ఉన్నాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మేము బాధ్యతగా ఉన్నాం. అదే మాకు వాళ్ళకి ఉన్న తేడా, డిఫరెన్స్. యా, అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, గ్లాసు సింక్లో ఉంటుంది అని కూడా చెప్పారు. ఎలా రియాక్ట్ అవుతారు దీనికి? దాని సందేశం ఏంటి? ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, ఆ ఫ్యాన్ ఇంట్లో ఉన్నదని చెప్పి కనుక ఇది చేసుకుంటే ఊరేసుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. సైకిల్ కనీసం తొక్కితే ఆరోగ్యం అన్న ఉంటుంది. టీ తాగితే తలనొప్పి, వీళ్ళు పెట్టిన తలనొప్పి తగ్గుతుంది. అచ్చా, మీ రియాక్షన్ ఇలా ఉంది. రైట్, ఏదో చెప్తారు మేడం. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇవన్నీ ఇలాంటి పోలికలు కడతా ఉంటే సైకిల్ బయటే ఉంటుంది, ఇంట్లో దొక్కుతాడు. ఎవడన్నా బొర్రలేను ఎవడన్నా ఇంట్లో దొక్కుతాడు మేడం. ఫ్యాన్ ఏమన్నా రోడ్డు మీద పెట్టుకుంటారా? ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది. టీ గ్లాసు తాగిన తర్వాత క్లీన్ చేయాలి కదా, మేమైతే పారేసుకోవట్లేదు కదా. టీ గ్లాస్ ఎవడు పారేడు కదా మేడం. ఏదో చెప్తారు. అయితే ఒకటేంటంటే 100% మిడిల్ క్లాస్ మాది టీ గ్లాస్. ఓకే, సో బాగుంది మీ వివరణ. వాళ్ళు అంటే అవతల పార్టీ స్టేట్మెంట్స్కి మీ వివరణ బాగుంది. అయితే పొత్తులు అన్నవి అంటే పర్సంటేజ్ శాతం వైజ్గా ఏమైనా క్లారిటీ వచ్చిందా, లేకపోతే ఇంకా ఇట్ ఈస్ ఎర్లీ టు ఆస్క్? అర్లీ ఏం కాదు, అయితే శంఖంలో పోస్తేనే తీర్థం మేడం. డెఫినెట్గా మేమైతే మాత్రం పొత్తు ధర్మం, పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అనేది ప్రతి సెకండ్ కూడా మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అనే దాని మీద మేము మా ఫండమెంటల్స్ ఫర్ అలయన్స్ అనేది మాకు చాలా క్లారిటీగా ప్రతి సెకండ్ కూడా మేము పెట్టుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా పర్సంటేజ్ అన్న దానికన్నా బాధ్యత ఎక్కువగా, ఇందాక కూడా చెప్పాను మీకు, బాధ్యత ఎక్కువగా ఉంది. డెఫినెట్గా మేము గెలవాలి, టీడీపీ తీసుకుని టీడీపీ గెలవాలి, రేపు బీజేపీ మాతో పాటు వస్తే బీజేపీ తీసుకుని బీజేపీ గెలవాలి. ఎవరి కాలు 100% తీసుకున్న సీట్లకి 100% అందరూ గెలిచే పరిస్థితుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనేదే ఇప్పుడు పొత్తుల్లోని అలయన్స్కి, అంటే ఈ పొత్తులకి అర్థం కూడా అదే. సో ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత ఇది ఉంటుంది. డెఫినెట్గా 100% ఇక ఎక్కడెక్కడ గెలుస్తాము, ఎక్కడెక్కడ ఇది. ఇంకొకటి రెండోది ఏంటంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అనేది ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ఉండాల్సిన ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి, మాకు ఉండాల్సిన ఒత్తిళ్ళు మాకున్నాయి. అన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటూ ప్రాపర్గా నెంబర్ ప్రాపర్గా తీసుకుంటున్నామండి. ఓకే.